అటువంటి వ్యక్తి మరి ఎంత యాక్టివ్గా ఎంత ఎనర్జెటిక్గా పనిచేస్తున్నారంటే ఆయన సేవలు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ప్రభుత్వం ఏదైనా ఆలోచించి సేవలు కూడా ఆయన మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉపయోగించిన అవకాశం కలగాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మేడం గారు నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మరి సెక్రటరీ గారు వచ్చాం. మరి మన ముఖ్య అతిథిగా పిలుచుకున్న మన గౌరవ మండల అభివృద్ధి అధికారి వారు మనకి అమూల్యమైన సందేశం ఇస్తారు. చాలా జాగ్రత్తగా మరి విని మరి మీరు చాలా అడగాలనుకున్నారు, ఏం అడగలేదు. మరి మీ తరఫున మేడం గారు ఒకటి మాత్రమే అడిగారు. ఇంకా ఎవరన్నా మీరు అడగదలుచుకుంటే ఒక నిమిషం మరి అడుగుతారా? రండి. అందరికీ నమస్కారం అండి. జ్ఞానజ్యోతి కార్యక్రమం లాస్ట్ రోజుది అయితే ఇచ్చిన శిక్షణ మనకి చాలా వరకు మెరుగుపడుతుందని అనుకుంటున్నాం. ఎందుకంటే గతంలో 2 నెలలు 3 నెలలు కూడా ట్రైనింగ్ అయ్యాం. సీతానగరంలో 99లో 2 నెలలు ఒకసారి నెల ఒకసారి జాబ్ కోర్స్ ట్రైనింగ్ నెల, అలాగే 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చుకోవడం జరిగింది. తర్వాత కూడా సంవత్సరానికి 10 రోజులు 10 రోజులు అలాగే ట్రైనింగ్ వస్తూనే ఉండేవారు. కానీ మధ్యకాలంలో ఇంచుమించు 5-6 సంవత్సరాల ట్రైనింగ్ అనేది లేదు. ఇప్పుడు మళ్ళీ ట్రైనింగ్ పెట్టారు. ఈ ట్రైనింగ్ మనందరికీ కూడా మంచి స్ఫూర్తినే ఇచ్చింది మనం అనుకోవాలంటే. అయితే అంతా కూడా మనం చేసేదే, మనం చెయ్యిందేం కాదు. ఒక తల్లి గర్భవతిగా నమోదయ్యి ఆ తల్లి ప్రసవించి 5 సంవత్సరాల బిడ్డ వరకు కూడా మన దగ్గరే ఉంటుంది. కానీ తల్లికి 6 నెలలు నిండిన తర్వాత 7వ నెల ప్రారంభించిన తర్వాత తల్లి బాలింతరాలుగా పక్కన పెట్టి బిడ్డను యాడ్ చేసుకుంటున్నాం. మనం ఆ బిడ్డకి 3 సంవత్సరాలు కంప్లీట్ అయ్యే వరకు కూడా మనం ఫీడింగ్ ఇస్తూనే ఉన్నాం. కానీ 3 సంవత్సరాలు కూడా నిండకుండగా 2.5 సంవత్సరాలకే కాన్వెంట్కి పంపించేస్తూ ఉన్నారు. ఆ కాన్వెంట్లో పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చి ప్రభుత్వం కూడా వాళ్ళకే సపోర్ట్ చేసి ఆ ఎలిమెంటరీ స్కూల్కి జాయిన్ చేసుకోవడానికి 5 సంవత్సరాలు నిండాలి అనే నిబంధన గవర్నమెంట్ పెట్టింది. కానీ అదే నిబంధన ప్రైవేట్ స్కూల్కి ఎందుకు పెట్టలేదు? ప్రైవేట్ స్కూల్కి ఉన్నప్పుడైతే మా దగ్గర అంగన్వాడీ పిల్లలు 5 సంవత్సరాల వరకు మా దగ్గర ఉంటారు కదా. ఈ నిబంధన లేకపోవటం వల్ల 2.5 నుంచి కూడా వాళ్ళు నమోదు చేసుకోవడం, వాళ్ళు చెప్పేది ఏముండదండి. అక్కడ వాళ్ళు చెప్పేది ఏమీ లేదు. ఈ ఏజ్ పిల్లలందరినీ కూడా రూమ్లో కూర్చోబెట్టడం, ఒక ఆయమ్మని కాపలా పెట్టడం, వాళ్ళని చాపలు వేసేసి పడుకోబెట్టడం, ఏడుస్తుంటే కూడా డోర్ దగ్గర కూర్చొని కాపలా కాయడం. నెక్స్ట్ వాళ్ళు పట్టుకెళ్ళిన బాక్సులు తినరా అన్నది కూడా ఎవరు చూడరు. లంచ్ టైం అయిన తర్వాత వాళ్ళని రూమ్లో తీసుకెళ్ళేటప్పుడు ఆ బాక్స్లు ఓపెన్ చేసి డస్ట్బిన్లో పడతారు. కానీ ఇక్కడ మనం చేసేది ప్రతి బిడ్డ తింటుందా లేదా, తినకపోతే దగ్గర కూర్చోబెట్టి ఆ బిడ్డకి అన్నం తినిపించి చేస్తున్నాం మనం. ఎందుకంటే ఆ బిడ్డ ఎందుకంటే ఉదయం 9 గంటలకు మన దగ్గరికి వచ్చిన తర్వాత సాయంత్రం 3:30, 3, 4, 5 వరకు కూడా మన దగ్గర ఉంటాడు కనుక ఆ బిడ్డ తినకపోతే ఆ ఉసురు మంది కనుక ఇవన్నీ మనం యాక్సెప్ట్ చేసుకుని ఆ బిడ్డకి భోజనం పెట్టి మనం సౌకర్యంగా చూసి సాయంత్రం ఇంటికి పంపించేంత వరకు కూడా కంటికి రెప్పలా కాసుకుని మనం ఆ బిడ్డల్ని సంరక్షణ చేస్తూ ఉన్నాం. కానీ ఈవేళ ప్రభుత్వం కాన్వెంట్లకి అథారిటీ ఇచ్చి కాన్వెంట్లో చేర్చుకోవడానికి అవకాశం ఇచ్చి అమ్మఒడి పథకానికి గత ప్రభుత్వమే కాదు, ఈ ప్రభుత్వమే కాదు, అమ్మఒడి ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే వేరే పేరు మార్చింది, తల్లికి వందనం. గత ప్రభుత్వం అయితే అమ్మఒడి పేర్లు మార్పుడే తప్ప పథకాలన్నీ ఒకటే. ఈ పథకాలు ఎవరికి వర్తింటున్నాయి? కాన్వెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఈ పథకం ఇస్తే ఇక అంగన్వాడీలో ఎందుకుంటారు ఈ పిల్లలు? ఇది ప్రభుత్వం వరకు చేరే వరకు కూడా అధికారులు చెప్పాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు.
థ్యాంక్ యూ మేడం గారు. మరి సార్ అయితే సార్ గురించి చెప్పాలంటే అది చెప్పిన తక్కువండి. మనం పీస్ఫుల్గా జాబ్ చేస్తున్నాము అంటే మరి మన ఎంపీడీఓ గారు లాంటి సార్ అనడం వల్లే. నేనైతే 100కి 1000% నిజమని మాత్రమే చెప్తాను. ఎందుకంటే ఏ కాస్త ఇబ్బంది ఎదురైనా, ఏ కాస్త మనకి సమస్య వచ్చినా మీ వెనక నేను ఉన్నానని చెప్పి ధైర్యం చెప్పి ముందుకు పంపించే మరి సారు ప్రతి విషయంలోనూ మనం ఒకటి చెప్తే వినేసి వదిలేసే అధికారి అయితే మాత్రం కాదండి. 100% మరి ఫుల్ఫిల్ చేసి మరి సార్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా దీన్ని చేస్తే సాల్వ్ అవుతుంది అని చెప్పి వెంటనే ఆ సమస్యని సాల్వ్ చేసే దిశలో మరి సార్ ఉంటారు మన ఎంపీడీఓ గారు. ఆయన రావడం, ఆయన ఉండడం మన అదృష్టం. కానీ ఆయన కూడా ఈ సంవత్సరమే మరి రిటైర్మెంట్ అంటే మాకు చాలా బాధగానే ఉంటుంది ముందుగానే. ఎందుకంటే ఇలాంటి అధికారులు ఉంటేనే మనకి సమాజానికి చాలా మేలు అసలు. మరి ఇంకా మళ్ళా పొడిగిస్తే బాగుంటుందేమో. రిటైర్మెంట్ వయసు పొడిగిస్తే మరి ఇలాంటి మనకి ఇలాంటి మంచి అధికారులు మనకి దొరుకుతారు. కాబట్టి సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మరి సార్ గారి యొక్క అమూల్య సందేశం మన అందరం విందాం. అలాగే మీ ప్రశ్నలన్నింటికి కూడా చక్కటి సమాధానం సార్ చెప్తారు. అలాగే పై స్థాయికి కూడా చక్కగా తీసుకెళ్తారు. మేము ఇక్కడతోనే ఆగిపోవడం అనేది ఉండదు. కానీ నేను కూడా చెప్తాను, మాకంటే కూడా చాలా బలవంతం కదండి. ఏదైనా చేశారు అంటే అసలు నిజంగా ఇన్ని ట్రైనింగ్స్ అవుతున్నాయి. మా టీఓ గారు ఎప్పుడు కూడా మా టీచర్స్ ట్రైనింగ్స్ అవుతాయి. చాలా రకాల ట్రైనింగ్స్ మేము చూస్తాం. ఫుడ్ విషయం కానీ ఏ విషయమైనా సరే మీ దగ్గర తీసుకోవాలి, జాగ్రత్త ముందు తీసుకోండి. వాళ్ళకి ఎలా తీసుకోవాలనేది మీకు ట్రైనింగ్ పెట్టక ముందు ఒక 10 సార్లు చెప్పారు. అలాగే ఎంపీఓ గారు మరి అంత జాగ్రత్తగా, ఎందుకంటే పునాది బలంగా ఉంటేనే పై స్టేజ్ అనేది బాగుంటాయి. కాబట్టి మీరు మాకు పునాది లాంటి వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా మీరు చాలా శక్తివంతులు, బలవంతులు. మరి ఏదైనా సరే సాధించుకురాగలరు. మరి సార్ ఇందాక అన్నారు కానీ ఆల్రెడీ వారు ఆ స్థాయి, ప్రసాద్ గారు ఆ స్థాయిలో ఎప్పుడో ముందుకున్నారు. మరి అంగన్వాడీ అంటే ఒక మహా ఉద్యమం మొదలుపెట్టారంటే అది సాధించే వరకు వదలరు. ఆ విషయం మా అందరికీ తెలుసు. కాబట్టి మీరందరూ చక్కగా నేర్చుకున్నందుకు మరి అతి ముఖ్య సమయానికి మనం వచ్చాం. మరి మన సార్ అమూల్యమైన సందేశాన్ని తప్పక విని మరి మీ యొక్క సందేహాన్ని చేసుకోవాలని కోరుతూ, తదనంతరం మరి అటెండెన్స్ అట్లాగే కొంతమందికి తమ చేతి మీదుగా షీట్స్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ మరి ఇప్పించవలసిన కోరుతున్నా అండి. అలాగే రెమ్యూనరేషన్ కూడా కొంతమందికి సార్ చేతి మీదుగా. అందరికీ నమస్కారాలు. చక్కగా 6 రోజులు అంటే ట్రైనింగ్ అనేది ఎంత ముఖ్యమైనదంటే అందరూ ఏమనుకుంటారంటే నాకు అన్నీ తెలుసు, నాకు తెలియదంటే ఏది లేదు అనుకుంటుంటారు. కానీ వాడికి ఏం తెలియదని అర్థం. అలా అనుకున్నాడంటే వాడికి ఏం తెలియదు అన్నట్టు. నేను ఇప్పటికీ నేర్చుకుంటూ ఉంటాను తెలియని విషయాలు. కొన్ని విషయాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్నపిల్లల దగ్గర కూడా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే టెక్నాలజీ పెరుగుతుంది. ఆ టెక్నాలజీ పెరుగుతున్నంత ప్రకారంగా మనం కూడా నేర్చుకుంటూ వెళ్ళాలి. ఎంత వయసు అయినా సరే, 80 సంవత్సరాల వయసు అయినా సరే. అలాగే ఇప్పుడు పూర్వకాలంలో బస్సు ఓన్లీ బస్ స్టాండ్లోనే ఎక్కించుకునేవారు, మీకు గుర్తుండేది కదా. కానీ ఇప్పుడు ఎక్కడ ఆపితే అక్కడ ఎక్కించుకోవాలి. అలాగే హాస్పిటల్కి మనం వెళ్ళేవారు, అర్థమవుతుందండి. ఇప్పుడు 104 మన ఇంటికి వస్తుంది. అంటే మారుతుంది కాలం, అంతే కదా. అందుచేత ఇప్పుడు ఇది అర్థమైంది, గవర్నమెంట్కి అర్థమైంది ఏంటంటే ఎందుకు పాఠశాలల్లో విద్యాలయాల్లో స్ట్రెంత్ పడిపోతుంది అని ఎంత చెప్పినా, ఇదివరకు చాలాసార్లు చెప్పాం. సార్ దీన్ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం, ఇలాగ మొత్తం వల్ల ఇలాగే ఉంటే పరిస్థితులు విస్మరిస్తుందని నేనే ఎడ్యుకేషన్ సెక్షన్లో 22 సంవత్సరాలు చేశాను. జిల్లా పరిషత్ కాకినాడలో బాలయ్య గారు చైర్మన్గా ఉన్నప్పుడు నుంచి చేశాను. అయితే దాన్ని ఎవరు పట్టించుకోలే. ఈ రోజుని జిల్లా పరిషత్ హై స్కూల్స్ అన్నీ కూడా కొన్ని చోట్ల మూతపడిపోయే పరిస్థితి వచ్చింది. స్ట్రెంత్ లేదు.
పిల్లలందరూ కూడా కాన్వెంట్లో జాయిన్ అయిపోతున్నారు. స్ట్రెంత్ ఎందుకు పడిపోతుంది? ఇక్కడ ఎంఎస్సి బీఈడి చదువుకున్న వాళ్ళు, ఎంఏ బీఈడి చదువుకున్న వాళ్ళు ఉపాధ్యాయులు ఉన్నారు. అక్కడ కాన్వెంట్లోనేమో ఇంటర్మీడియట్ పోయిన వాళ్ళు, 10th క్లాస్ పోయిన వాళ్ళు కాన్వెంట్లో ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నది ఏంటి, అక్కడ లేనిది ఏంటి? ఇక్కడ చదువుకుని ట్రైనింగ్ పొంది ఎంఎస్సి బీఈడీలు, టీటీఏలు ఇలాంటి ట్రైనింగ్లు పొంది పెద్ద పెద్ద మ్యాథ్స్ ఎంఏ సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేసిన వాళ్ళు, పిహెచ్డీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మనకి హై స్కూల్స్లో. కానీ అక్కడ ఎవరు జాయిన్ అవ్వట్లేదు. కారణం ఎక్కడుంది? బేస్మెంట్ లేకుండా ఇల్లు కట్టేసాం. బేస్మెంట్ ఏది? అసలు నువ్వు జాయిన్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఎల్కేజీ యూకేజీ అనేది ఎందుకు వచ్చింది? అసలు ఈ వ్యవస్థ ఎందుకు వచ్చింది? అసలు ఈ కాన్వెంట్ వ్యవస్థ ఎందుకు వచ్చింది అనేది చూసినప్పుడు వాళ్ళు ప్రైవేట్ పరం వాళ్ళు ఏంటో ఈ చక్కగా ఈ చిన్న చిన్న బొమ్మలు పెట్టి, అది పెట్టి, ఇది పెట్టి, కలర్ కోడ్ రెడ్, బ్లాక్, వైట్, ఈ చిన్నపిల్లలకి 2వ తరగతి 3వ తరగతి పిల్లలని తీసుకొస్తారు. ఇందాక ఒక ఆవిడ చెప్పారు, తీసుకొచ్చి నిజంగా సాపేక్ష పడుకో పెడతారు. 50,000 ₹1,00,000 కట్టించుకుంటాడు. ఎల్కేజీకి ఎంత ఫీజు తెలుసా మీకు? ₹1,00,000 ఫీజు. మీరు స్కూల్కి వెళ్తే చెప్పేది ఏంటంటే, అక్కడ నేర్చుకున్నారు మా మనవరాలను జాయిన్ చేస్తే, నేనే జాయిన్ చేసాం, మా మనవరాలు జాయిన్ అయింది, ₹1,00,000 కట్టించుకున్నారు. ఆ కలర్స్ చూపించేవారు, గ్రీను, బ్లాక్, రెడ్. ఏమ్మా ఈ కలర్స్ కోడ్ చూపించేవారు, లేకపోతే బొమ్మలు చూపించేది గుర్రం, ఇది నక్క, ఇది కుక్క, ఈ ఆవు, ఇది చూపించేవారు. ఇది మన దగ్గర చేస్తున్నాం, మన దగ్గర చేస్తున్నాం. ఏంటో అంగన్వాడీ అంటే నామోసి, అంగన్వాడీ అంటే అదేదో బాగా డి గ్రేడు. కానీ ఇప్పుడు గొడవ పండింది అనుకుంటా, ఇప్పుడు గవర్నమెంట్కి ఇప్పుడు అర్థమైంది అనుకుంటా, అయ్యో స్ట్రెంథన్ చేయకపోతే నాశనం అయిపోతుంది వ్యవస్థ అంతా. ఇప్పుడు అర్జెంటుగా మనం జ్ఞానజ్యోతి పెట్టేసి, శిక్షణ పెట్టేసి, ఇప్పుడు అర్జెంటుగా మనం ఒక స్ట్రెంథన్ చేసేయాలి. PP1, PP2 తీసుకొచ్చి స్కూల్లో, మన హై స్కూల్లోనే పెట్టేద్దాం. ఊరిపై ఇదివరకు అంగన్వాడీ ఎక్కడో పెట్టండి, ఇక్కడ స్కూల్ ఎలా కుడుతుంది? స్కూల్ ప్రిన్సిపల్ కుదరదు. అలా స్కూల్ రూమ్ వెలిగిస్తామండి అంగన్వాడీకి. నేను ఎత్తున్నారు మారేడుమిల్లిలో నేను ఎండో చేస్తున్నప్పుడు అక్కడ బిల్డింగ్లు లేక ఏమయ్యా ఒక రూమే ఉండే స్కూల్లోనూ, రూమ్ ఖాళీగా ఉంది కదా అంటే సస్యరా ఇచ్చేవారు కాదు. అదేదో పరాగిదలాగా. ఇప్పుడు అర్థమైంది వీళ్ళకి. ఇప్పుడు అర్థమయ్యి అయ్యో మనం ICDS తీసుకొచ్చి ఇక్కడ పెట్టి PP1, PP2 చేయకపోతే మొత్తం వ్యవస్థ అంతా నాశనం అయిపోతుంది. దీనికోసం అయినప్పుడు అర్జెంటుగా మనం దీన్ని స్ట్రెంథన్ చేయాలి. స్ట్రెంథన్ చేయాలంటే ఏం చేయాలి? అర్జెంటుగా ICDS డిపార్ట్మెంట్ని మనం లైన్లో తీసుకురావాలి. ఇప్పుడు అర్థమైంది వాళ్ళు. అర్థమయ్యి ఇప్పుడు ఈ యొక్క సిస్టమ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. చాలా సంతోషం. ఇప్పటికైనా అర్థమైనందుకు చాలా అప్రిషియేట్ చేయాలి గవర్నమెంట్ని. ఇది ఒక సమాజానికి మనం నిజంగా మేలు జరగాలంటే, ఇందాక ఒక పెద్దవాడు చెప్పారు, ఒక తల్లి 7వ నెల గర్భిణీ దగ్గర నుంచి కూడా మీ డిపార్ట్మెంట్లో మనం ఎన్నో సేవలు చేస్తాం. మళ్ళీ డెలివరీ అయిన తర్వాత కూడా మళ్ళీ ఆ పిల్లడికి కూడా మనం సేవలు చేస్తాం. ఇన్ని సేవలు చేస్తున్న డిపార్ట్మెంట్ ఇప్పటివరకు పట్టించుకోలేదు. యథార్థం కదా ఏంటి? ఇప్పుడైనా పర్వాలేదు, మించిపోయింది ఏం లేదు. కానీ మీరు చెప్పారు తల్లి అమ్మఒడి అనేది మరి మార్పు చేశారు, తల్లి వందనం అనేది. ఇది గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళకి ఇస్తే చాలా మటుకు బాగుపడుతుంది. కాబట్టి ఇంచుమించుగా ఇప్పుడు మన దీని మీద ఇంకా జరుగుతాయి. దీని మీద క్లాసులు మా ఒపీనియన్స్ తీసుకున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా నేను మాట్లాడటం జరుగుతుంది. దీనికి మాత్రం మీరు చెప్పింది 100% కరెక్ట్. గవర్నమెంట్ స్కూల్స్ బలోపేతం అవ్వాలంటే ఈ తప్పనిసరిగా ఈ అమ్మఒడి కానీ తల్లి ఒడి కానీ ఎవరికి వెయ్యాలి? గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న వాళ్ళకి వెయ్యాలి. ఎందుకని ₹1,00,000 2,00,000 స్కూల్లో చదువుతున్న వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ₹1,00,000 ఫీజు కడుతున్నాడు. వాడు ఏ పరిస్థితిలో ఉన్నాడు? వాడు వేయవలసిన పని లేదు అసలు. వాడు ట్యాక్స్ పేయర్ అన్నాడు. ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ అవుతేనే కదా ₹1,00,000 చెల్లిస్తాడు. అటువంటి వాళ్ళకి మనం మళ్ళీ 15,000 ఇవ్వడం ఏంటి? అది చాలా తప్పు. కాబట్టి అదొక విషయం. అంతేకాదు ఇంకా మనకి కొన్ని విషయాల్లో ఇప్పుడు
PP1 స్కూల్స్లో మన అంగన్వాడీ బిల్డింగ్స్లో కొంచెం ఇప్పుడు ఎప్పుడైతే మన హై స్కూల్ మన స్కూల్లోనే ఒక రూమ్ ఇవ్వటం వల్ల ఆ రూమ్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు స్కూల్స్లో ఫ్యాన్లు ఉన్నాయి, కరెంట్ ఉంది, బాత్రూమ్ ఉంది. మెయిన్గా అంగన్వాడీ కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు బాత్రూమ్ లేవు, ఉన్నా కానీ అక్కడ డోర్ లేదు, ఆ ఫ్యాన్ తిరుగుతుంది లేదా లేదు, ఏమా కరెంటు సరిగ్గా ఉండకపోవచ్చు. ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని కొన్ని చోట్ల ఉన్నాయి. కొన్ని అన్నింటి గురించి మాట్లాడట్లేదు. అయితే ఈ సమస్య కూడా మనకి తీరుతుంది. కాబట్టి ఇప్పుడు ఒక రకమైన గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం చాలా మనం అప్రిషియేట్ చేయాలి. అలాగే ఇప్పుడు మనకి టీవీ చెప్పిన దాని ప్రకారంగా మీకు చాలా మట్టుకి మీకు అవగాహన అయి ఉంటుంది మనం ఏం చేయాలనేది. కాబట్టి మనం కూడా ప్రభుత్వానికి మన వంతు కృషిగా కొంత సామాజిక స్థితితో మనం చేద్దాం. ఏ రకంగా మనం ముందుకు తీసుకొద్దాం. మనం కష్టపడితే ఆటోమేటిక్గా మన పిల్లలందరూ ఇక్కడే జాయిన్ అవుతారు. ఏమా అంటే ఉంటారు కొంతమంది ఎక్కడికో వెళ్తే దూరపు కొండలు ఏదో అంటారు కదా, అక్కడికి వెళ్ళిపోతే ఏదో జరిగిపోతుంది. కానీ మేము హై స్కూల్లో నేను జిల్లా పరిషత్ హై స్కూల్ అమలాపురంలో చదువుకున్నాను. నేను ఇప్పుడు ఒక స్టేజ్లో లేనా ఒక ఆఫీసర్ క్యాడర్లో. ఎందుకని అప్పుడులో ఉన్న టీచర్స్ అలాగే మాకు చక్కగా బోధించారు. వాళ్ళ చదువులు ఆ రకంగా చెప్పడం వల్లే కూడా మేము ఈ స్థితికి వచ్చాం. గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఏది రాదనేది మాత్రం అది తప్పు. గవర్నమెంట్ స్కూల్లో చదివితేనే మంచి బేస్మెంట్. ఏ స్థితి వచ్చినా తట్టుకోగలుగుతాం. ఒడిదుడుకులు తట్టుకునే శక్తి వస్తుంది గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన వాళ్ళకి. అదే కాన్వెంట్లో చదివిన వాడికి తట్టుకునే శక్తి ఉండదు. చిన్న ఇన్సిడెంట్ జరిగినా వాడు ఇంకో రకంగా వెళ్ళిపోతాడు. ఈ మధ్యన చూసారు కదా మీరు, చాలా పేపర్లో చూస్తున్నారు నారాయణ కాలేజీ ఎంతోమంది ఊరేసుకుని, లేకపోతే పూర్తిగా 1 మార్క్ తేడా వచ్చిందని, లేకపోతే పరీక్ష పోయిందని వెంటనే డిసిషన్ తీసుకుంటున్నాడు. ఎందుకు తీసుకుంటున్నాడు? వాళ్ళు తట్టుకునే శక్తి లేదు, బేస్మెంట్ లేదు వాడి దగ్గర. అంటే కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. మన డిపార్ట్మెంట్ కూడా గుర్తించాలి. కాబట్టి మనం చక్కగా సమాజానికి సేవ చేద్దాం. మన కృషి కూడా ఈ కొంతైనా మార్పు వస్తుందేమో ఆలోచిద్దాం. మన వంతు కృషి చేసి ఈ యొక్క ఈ జ్ఞానశక్తి కార్యక్రమాన్ని మనందరం కూడా ఇంప్లిమెంట్ చేసి ఉన్నతమైన స్థితికి మీ అందరూ కూడా తీసుకొస్తారని ఆశిస్తూ ఈ యొక్క అవకాశం వచ్చినప్పుడు ప్రభుత్వం దృష్టికి నేను తప్పనిసరిగా ఈ యొక్క విషయాన్ని తీసుకుని వెళ్ళడం జరుగుతుందని మీ అందరికీ తెలియపరుచుకుంటూ ఈ 6 రోజులు శిక్షణ కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా చక్కగా ట్రైనింగ్ పొందినందుకు మీ అందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అన్న మీ పేర్లు చదివిన వాళ్ళు రండి. సర్టిఫికేట్ పార్టిసిపేషన్ అటెండెన్స్ సర్టిఫికేట్ సార్ చేతుల మీద ఇస్తున్నారు. రాజేశ్వరి గారు సార్ ఒక్క నిమిషం అండి. మరి చక్కగా మనం పిలిచిన వెంటనే సారు అటెండ్ అయ్యారు. మరి అందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ యొక్క కార్యక్రమానికి చాలామంది మా ఆఫీస్ సిబ్బంది అందరం కూడా సిఆర్ఎఫ్టీలు ఐటీ స్టాఫ్ అందరూ కూడా చాలా చక్కగా సహకరించారు. అట్లాగే ఈ స్టాఫ్ ఇక్కడ స్కూల్లో కూడా మరి హెచ్ఎం గారు వారి యొక్క స్టాఫ్ను కూడా మరి మనకి చక్కగా సహకారం అందించారు. అట్లాగే మరి ఎలా జరుగుతుందనేది ఎప్పటికప్పుడు మన ఎండిఓ గారు మరి చాకౌట్ చేసుకుంటూ మమ్మల్ని ముందుకి నడిపించారు. అందుని బట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మా డిఆర్పీలందరికీ కూడా మరి పేరున ధన్యవాదాలండి. చాలా మంచి శిక్షణను మరి అందరికీ అందజేసి మరి ఇంప్లిమెంట్ అయ్యే విధంగా మరి సూపర్వైజర్స్ అయినప్పటికీ వారు కూడా వీళ్ళలో ఒకలానే కలిసిపోయి చెప్పడం జరిగింది. అది నేను కళ్ళారా చూశాను. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. నేనైతే పాల్గొలేదు కానీ చూడటం మాత్రమే చేశాను.
మరి చక్కటి సహకారం అందరి నుంచి, మీ నుంచి, మరి అలాగే సూపర్వైజర్స్ నుంచి, మా యొక్క టీచర్స్ నుంచి, మరి ముఖ్యంగా ఈ హోస్టు, అలాగే మా యొక్క ఎంఈఓ గారు నందన్ గారు, అతి ముఖ్యంగా మరి గౌరవ ఎండిఓ గారి నుంచి మనందరికీ అందరి కారణంగా మరి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకోగలిగాము. మరి మీరు ఇవ్వాల్సిన ఫీడ్బ్యాక్ అంతా కూడా మరి చివరిగా మరొకసారి మరి సార్ని మేడం గారిని చివరిగా ఒకటి పోస్ట్ టెస్ట్ ఒకటి ఉందట, అది మేడం గారు చెప్తారు, దాని ప్రకారం మీరు ఫాలో అవుతుందిగా కోరుకుంటూ మరి మీ అందరి తరఫున మనందరి తరఫున సార్కి ప్రత్యేక ధన్యవాదాలు ధన్యవాదాలు. కూడా పోస్ట్ టెస్ట్ రాయాలమ్మా. ఫస్ట్ ప్రీ టెస్ట్ రాసాం కదా, పోస్ట్ టెస్ట్ రాయాలి. అలాగే